వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ బౌలర్ గా మారాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో పంత్ బౌలింగ్ చేశాడు. అయితే చివరి ఓవర్ వేయడానికి వచ్చిన పంత్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో పంత్ పురాణి ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. అయితే సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పురాణి ఢిల్లీ 197 పరుగులు చేసింది. 198 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ కి చివరి ఓవర్లో ఒక పరుగు సాధిస్తే విజయం సొంతమవుతుంది. ఈ సమయంలోనే రిషబ్ పంత్ బౌలింగ్ వచ్చాడు. మొదటి బంతి వేగానే ప్రత్యర్థి బ్యాటర్ ఒక పరుగు చేశాడు. దీంతో ఆ జట్టు విజయం సాధించింది. ఇక మంచి వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకున్న పంత్ అంతర్జాతీయ మ్యాచ్ లో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. అయితే ఇంతకీ పంత్ వేసింది ఫాస్ట్ బౌలింగా లేక స్పిన్నా అని మీకు డౌట్ రావచ్చు. పంత్ స్పిన్ బౌలింగే వేశాడు. గతంలో వికెట్ కీపర్ గా ఉన్న MS ధోని ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక గంభీర్ నేతృత్వంలో ఈ నెల ప్రారంభంలో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల పర్యటనలో చాలా మంది భారత బ్యాటర్స్ అనూహ్యంగా కీలక సమయాల్లో బౌలింగ్ చేశారు. సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, శుభ్మన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మతో సహా అనేక మంది ప్రముఖ బ్యాటర్స్ T20I ODI సిరీస్ లో బౌలింగ్ చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో పంత్ కూడా చేరిపోయాడు.